శ్రీ సాయి బాబా జయ సాయి బాబా శ్రీ సాయి జయ సాయి బాబా ఏరా కళ్ళు కనబడుతున్నావారా? కళ్ళు కనబడుతున్నావా? నీళ్లు పడుతున్నారా చెట్లకు? నీళ్ళు పడతానవానే? అవునరా. నీ మధ్యలో నీళ్ళు కూడా పడతానవానే? ఏంద్రా అట్లాంటాను? పొలం పని చేద్దాం అనుకుంటాను కదా, నీళ్ళు పడతానవా? అవునరా. ఏంద్రా ఇట్లా వచ్చిండ్రు? పైసలు ఎక్కున్నారా? పైసలు లేవు. మీరు బస్సులో పోయినారా? ఈరా పైసలు ఈరా. మంచిగుందన్నా. అమ్మాయా? అవునన్నా. అరే నా గురించి చెప్పినవారా? ఏం మనిషిరాను అన్నా అన్న నీకు చెప్పినా నీకు తగ్గట్టు మంచుకుంటా అన్న. చెప్పినా అబ్బా. అరే మీరు ఇవాళ కలెక్షన్ ఇయ్యుర్రా. మీకే మందుకు పైసలు అయితే ఇయ్యుర్రా. కలెక్షన్ పైసలు ఇయ్యుర్రా. కలెక్షన్ అబ్బా బాగానే అయినాయిరా. అరే ఈ శుభ సందర్భంగా మీరు పోయి చెరొక్క బీడు దగ్గర ఏమంటావురా? పట్టుకోరా, మొత్తం పట్టుకో. వానికో బీరు నీకో బీరు తాగిరా. మాట్లాడకపోతే మాత్రము మిమ్మల్ని బొక్కలు ఇస్తా. నీకు మంచిగా పెళ్లి చేస్తాం. వర్రా వర్రా వర్రా. అమ్మాయి మంచిగున్నదట, నాకు తగిన జోడాట. అబ్బతో సిగ్గనిపిస్తుంది రా. మామా ఆ పని కొంచెం పక్కన పెట్టు. నా బాధను మామా చెప్పు. మామా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంత ఆస్తి ఉండి ఏం లాభం మామా? నాకు పిల్లని చూడు మామ, కొంచెం అంత పిల్లని చూడే. చూస్తారా బాబు, నీకు మంచి సూపర్ సంబంధం చూస్తా. ఈ ఊరు కాకపోయినా ఇంకో ఊర్లో చూసానా నీకు పెళ్లి చేసే బాధ్యత నాది మామా. మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. నిజమా మామా? నిజంగా చేస్తా. ఏ ఊరైనా మంచిదే. ఏ ఊరైనా నేను ఎత్తుకురాడి మరి మంచి సూటబుల్ సంబంధం చూసి పెళ్లి చేస్తా. నువ్వేం రంది పడవు అల్లుడు. మామా ఎందుకు రంది పడతావు మామా? ఏం పర్లేదు, నీకు పెళ్లి అవుతుంది. నేను దగ్గరుండి చేపిస్తా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, బ్రహ్మాండంగా నేను దగ్గరుండి పెళ్లి చేపిస్తా. సరే మామ, నా మాటిని. సరే మామ చేస్తా, నా మాట చేస్తా. చిన్న పని ఉన్నది, పోయేస్తాం మరి. చూడు ఆ సంబంధాలు చూడు, కొంచెం అంత పెద్ద మనిషివి నువ్వు, అందుకే నీకు చెప్పుకుంటానా మామా. పెళ్లి చేస్తా, బ్రహ్మాండంగా. సరే మామ పోతానా. ఎన్నడైతుందేమో నాకు పెళ్లి, నాకు అర్థమే అవుతలేదు. ఇంత ఆస్తున్నది ఏం లాభం మామా? పోతానే. అరే ముసలోనికి ముత్తుకోనికి పెళ్లిళ్ళు అవుతున్నాయిరా, నాకైతే లేదురా. నాకేం తక్కువరా? నీకేం తక్కువనే అన్న. వీక్కు పెడతా మహేష్ బాబు లెక్క ఉంటావే.
నీకేం తక్కువ అన్న పొట్ట తగ్గితే బాలకి సదీరంగుంటావున్నా ఆ? అవునరా నాలో ఇన్ని లోపాలున్నాయారా? ఇన్ని లోపాలు అరే 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 నాకు పిల్లని చూడుర్రా, మీ చుట్టాల పిల్లని చూడుర్రా, నాకు పిల్లం కావాలరా. నాకు ఏజ్ అయిపోతుందిరా, అరే నాకు ఏజ్ అయిపోతుందిరా, నాకు పిల్లని చూడుర్రా, నాకు పిల్లం కావాలరా. నువ్వు ఏడవ కన్నా మేము చూస్తాము పిల్లని చూస్తావా చూస్తావన్నా నీకు పిల్లని చూస్తావా మళ్ళీ మేము ఇద్దరు కలిసి చేస్తాం పెళ్లి చూస్తాం చూస్తాం ఖచ్చితంగా చూస్తాం. ఏదన్నా మేము ఆలోచిస్తాను. అవునరా ఆ కృష్ణ దగ్గర పైసలు వసూలు చేయమన్నా పోయినరా? పోలేనా? ఎరా నిన్ననే పొమ్మన్నా కాదురా? పోలే అన్న పోలే. ఎరా నువ్వెందుకు పోలేరా? అరే రారా ఇద్దరు కలిసి పోయి మన దగ్గర పైసలు వసూలు చేయరురా. చేస్తావన్నా పోర్రా. అప్పు తీసుకునేటప్పుడేమో అయ్యా అప్ప అంటారు, డబ్బులు ఇచ్చేటప్పుడు సతాయిస్తాను. వీళ్ళ పొలము ఇల్లు జాగా మొత్తం జురుతా. కృష్ణ అన్న ఏందన్నా? అన్న పైసలు ఏ అన్న? అన్న అంటే అన్నకు పేరు లేదా? కాశ్మీర్ అన్న చెప్పన్నా అయితే ఏం చేయాలి? పైసలు అడిగిందా? అవునా పైసలు అడిగారు. పైసలు ఎన్ని రోజులు అయితే పైసలు ఇప్పించుకున్నా ఎప్పుడో పైసలకే అన్న అవుతుంది కానీ పైసలు ఇస్తా అన్న. రేపన్నా ఎల్లుండి అన్న ఇస్తాను. రేపన్నా ఎల్లుండే కాదు అన్న. పైసలు ఏమన్నా లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం తీసుకుపోతాడట. అన్న నేను అన్నను కలిసి నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. రేపు ఎల్లుండో నేను డబ్బులు కొన్నా నువ్వు ఇప్పుడు లేవన్నా. ఇప్పుడు అర్జెంట్ వచ్చి డబ్బులు అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి అన్న. మాకు కూడా అవసరం ఉంటాయి కదా పైసలు. ఇప్పుడైతే లేవన్నా. నేను ఇస్తా అన్నకు ఇస్తా. కొన్ని కాకపోతే కొన్నాను ఇవ్వాలి. అన్న అర్జెంట్ పైసలు అవసరం. ఇప్పుడు లేవు. ఇప్పటికిప్పుడు పైసలు అంటే ఎక్కడికి వెళ్ళి తెస్తారా? ఇంట్లో ఉంటాయి పట్టుకరాబా. ఇప్పుడు తిన్నా మొన్ననే పొమ్మన్నాడు కానీ బాగా చూసి మేము ఆగినాం. తినడానికి గట్టే మళ్ళీ చూపిండు, అందుకే వచ్చినాం. ఇక ఏమో అన్న నేను అన్నం కలిసి డబ్బులు అయితే ఇస్తా అన్న. లేకపోతే సామాన్య బయటపడేస్తా మరి. అద్దు మీ పైసలు మీకు ఇచ్చేస్తా. సామాన్లకు పైసలు ఇచ్చేస్తా నేను. దయచేసి సామాన్లకు చెప్పండి ఇచ్చేస్తా. మీ పైసలు మీకు ఇచ్చేస్తా. ఈ వారం రోజులు ఇచ్చేస్తా. వారం రోజులు మరి మర్చిపోక మరి. సామాన్ పడుకొని వచ్చేస్తాం. ఇక మీకు ఆ ఛాన్స్ అయ్యా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. సరే మరి దయచేసి గొడవ చేయకండి. ఇల్లుండి వాయిదా ఉన్న పొలం అంతా ఇల్లు అంతా తీసుకుందాం ప్లానింగ్ ఉన్నాడు. నా ఉసురు ఖచ్చితంగా రాస్తాను. నాను కూడా నా లెక్కనే ఇల్లు లేకుండా భూమి లేకుండా పోతాడు. ఎన్నడికైనా దేవుడు అంటాడు ఖచ్చితంగా చూస్తాడు. ఏం చేయాలి? పైసలు వసూలు చేసుకొస్తానా? నాకు ఇస్తారు కదా, ఇటు పోతాను నేను బెదిరించి వసూలు చేస్తానా? చెప్పాలి కాశ్మీర్ సామాని. కాశ్మీర్ సామాన్ అని చెప్పినా కూడా ఎవడిస్తలేడు. నాకు ఇస్తారు కదా మరి. నువ్వు ఎట్లా భయపెడతావు? గల్ల పట్టాలి, ఇట్లా గల్లబడి వసూలు చేయాలి.
ఏయ్, ఏందిరా ఏమో లుల్లి పెట్టుకుంటారు ఏందిరా? ఆ? సరే గాని ఊళ్ళో మన గురించి ఏమనుకుంటానరా? తిడతానరా? పొగుడతారు. ఏమని పొగుడతానరా నన్ను? హాస్పిటల్ స్వామి మంచిగా వడ్డీలకు ఇస్తాడు, మంచిగా పైసలు అడిగినప్పుడల్లా ఇస్తాడు, కానీ వసూలు కూడా మంచిగా చేస్తాడు అని అంటారు అన్న. అసలు పూలలో పెట్టియాలని చెప్తానన్నా అంటారు. అవునా? అవునరా. ఇంకేమనుకుంటానరా? ఆ ఊర్లో పక్క ఊర్లో ఏమంటారు? పక్కూరలు అన్న నువ్వంటే ప్రాణం ఇస్తారన్న. చచ్చిపోతాడా? ఏంద్రా చచ్చిపోడా? ఏనా ఎప్పుడు పెళ్లి చేసుకొని మంచిగా వదినతో నత్తడా అంటారనా? అరే మీరు పెళ్ళి అంటే నాకు సిగ్గు అనిపిస్తాను. సిగ్గెందుకన్నా? పెళ్ళి అంటే సిగ్గత్త. అవునరా సిగ్గు అనిపి. పెళ్ళి అంటే ఎంజాయ్గా ఉండాలి. అరే మీరు ఆ ఊరు పైసలు వస్తూ తిరిగినప్పుడు ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే నాకు చెప్పండి రా. ఈసారి వేయనప్పుడు చెప్తానే. నేను కూడా ఒక అమ్మాయిని చూసిన అక్కడ. ఎట్లున్నా తెలుసా? నీకన్నా మస్తున్నది, ఎర్రగా ఉన్నది, మంచి పెదవులు మస్తున్నాయి, కళ్ళు చూస్తే నువ్వు నాకంటే మంచిగా ఉన్నదా? నీకు సెట్ అవుతుంది. మంచిగా ఉన్నారా? నాకంటే ఇద్దరికి జోడి మస్తు ఉంటది, బ్లాక్ అండ్ వైట్. ఇదంతా కానీ పైసలు వసూలు అయినప్పుడు మంచి అమ్మాయి ఉంది అనుకో నాకు చెప్పు. సరే అన్న, మనం పోదాం. పిలవండి వాణ్ణి. కృష్ణ 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 అన్న 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 నమస్తే అన్న. పైసలే అన్న అన్న నమస్తే అన్న. ఎరా వారం రోజుల పైసలు ఇస్తాను డెవిరా? ఇస్తా అన్న. టైం బ్యాడ్ అన్న. పైసలు కాలేదన్న. పైసలు కాలే? పైసలు కాలేదు. తీసుకునేటప్పుడే మంచిగా తీసుకున్నావు. ఎవిరా పైసలు? ఈ నుండి ఏది ఉంటది పట్టుకరా పోరా. ఎప్పుడు ఇస్తావురా? ఇంకొక వారంలో ఇస్తాను. వారమా? మొన్ననే వారం అన్నావు వేరా? మొన్న కూడా నాతో అన్నావు కదా. టైం బ్యాడ్ అన్న. రేయ్ మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనేరా పైసలు ఇయ్యాలరా. తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకున్నావో అదే విధంగా పైసలు కట్టాలరా. ఏదో ఒకటి ఇస్తాను. నీ పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇంకొక వారం ఇస్తాను. వారం 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 పోరా. వారాలు ఇస్తాడు. వారాలు రేయ్ వారం ఇవ్వకపోతే మొత్తం ఏది ఉంటుంది పట్టుకత్తా, గుంజుకత్తా, అవసరం ఆయన కూడా పట్టుకత్తా. పదండి. మామ వచ్చినావా? కూర్చునేంద్రా? కూర్చో మామ కూర్చో. ఏంద్రా నీ బాధ? మామ నాకు పెళ్ళి అయితే లేదు, ఎవ్వరు పిల్లని అయితే లేరు కాదు మామ. నీకు పిల్లని ఎవడికి ఇస్తలేడు అని నువ్వంటాను. అవును మామ. తిరిగి తిరిగి నెరిపడరా నేను. ఈ బద్మాసి గారికి పిల్లని ఇస్తారంటాను అందరు కలిసి. ఏంది మామ అట్లాంటాను? ఎందుకురా నువ్వు ఆశ ఎందుకురా తీసుకుపోతావా? పోయేటప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏందిరా? వాడు చూడు, వాడు వేస్ట్ కాడు, రక్తం శనగలాగా పిక్క తింటాడు. వాడికి ఎవడిస్తారా పిల్లను? మొత్తం ఒక్కొక్కరిని పిండి 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 వాళ్ళ రక్తం దారపోసి, చెమట రక్తం దారపోసి నీకు మొత్తం వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ కట్టి 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 ఇట్లా బక్కగా అయిపోయి ఒకడు బొక్కలు బయటపడి ఈడెప్పుడు చస్తారా అని శాపనార్థాలు పెడతాను. నిన్నే ఇంతగానో అనుకుంటారా మామ? మరి నువ్వు వడ్డీలకు వడ్డీ వడ్డీలకు వడ్డీ వడిస్తారా నీకు పిల్లను? బద్మాసు బతుకు బతుకుతాను. మంచి మంచి పేరు తెచ్చుకోరా, మంచి పేరు తెచ్చుకో. ఇప్పుడు నీకు ఆ డబ్బు ఏమైనా పెడతాందా? ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్న పిల్లనిస్తా అని ఎందుకురా? మనుషులని పీడించుకొని 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 వాళ్ళ రక్తాన్ని తాగుతాను. మామా నేను ఇంత తప్పు చేసినా? తెలియకుండానే తప్పు జరిగింది మామ. నా గురించి నీకు తెలుసు. ఏమనుకుంటా ఊళ్ళో అంతా ఏమనుకుంటారు? మొత్తం జనం అంతా వాడు వేస్ట్ కాడు, వాడు ఎప్పుడు చస్తాడా అని శాపనార్థాలు పెడతాను. ఇదేనా నీ బతుకు? ఆ డబ్బు ఏం చేసుకుంటావురా? ఆ ధనం ఏం చేసుకుంటావు? ఆస్తి ఏం చేసుకుంటావు? మామా నిజంగా నేను ఇంత తప్పు చేసినా మామ? చేసినావు. నేను కాదు, లోకం మొత్తం, మన ఊరు కాదు, పక్క ఊరు, అవతలు అందరూ చూసినా నీ పేరు చెప్తేనే ఛీ థూ
వాడికి పిల్లలు చేయడం వేస్ట్ అంటారు. మామ ఇక నుండి ఈ తప్పు చెయ్యను నేను. ఇక వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటా, న్యాయంగానే తీసుకుంటా వడ్డీ పైసలు కూడా. వాళ్ళని పీడించా మామ, పీడించా. నా తప్పు తెలిసి వచ్చింది, చెంపలు తీసుకుంటానా మామ. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే, ఎంత ఇస్తే అంతే తీసుకుంటా మామ. ఎవ్వరం కూడా పీడించా. ఇక నుంచి న్యాయంగా ఉంటావా? న్యాయంగా ఉంటా మామ. మంచిగా బతుకుతావా? మంచిగా బతుకుతా మామ. నా గురించి చిన్నప్పటి నుంచి చూస్తాను కదా మామ నువ్వు. ఎవరైనా ఇంటికి వస్తే వాడిని మంచిగా చూసుకుంటావా? మంచిగా చూసుకో. వాడిని తిట్టడం, వాడిని గట్టిగా పిండటం, చెయ్య మామ. వాడిని సతాయించడం. నాకు బుద్ధి వచ్చింది మామ, చెయ్యను. సరే ఒకసారి మా ఇంటికి రా. ఎందుకు మామ? నువ్వు మారినాన్ని మనశ్శాంతిగా చెప్తున్నావు కాబట్టి, నీ గుండె మీద చేసుకొని చెప్తున్నావు కాబట్టి నిన్ను చూస్తే నాగా బాధ అనిపిస్తుంది. నువ్వు మారినావంటే నా బిడ్డని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా. మామా మామ నీ బిడ్డనితా మామా? మామా నేను మారినా ఇత్తరా. నువ్వు చెప్పిన మాట మీద నువ్వు నిలబడరా అని నాకు నమ్మకం కలిగింది అనుకో, నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే? రేపు వస్తా మామా. రా మామా. రారా, నేను ఉన్నా కదా. రేపు వస్తా మామ. మామా ఇక్కడ నుండి ఈ తప్పులు చెయ్య. నేను మంచిగా బతుకుతా, అందరూ మెచ్చుకునేటట్టే చేస్తా. పుట్టే చెప్తున్నా మామా. సరే ఓకే, నేను నమ్ముతానా, మారు. ఓకే? సరే మామ. ఈ మాట మీద నిలబడు. ఓకే? మామా నీ బిడ్డనైతే ఇస్తావు కదా? మాట ఇస్తే తప్ప మామ అంటే మామే. సరే మామ. నీ మాట మీద నువ్వు నిలబడు, నా మాట మీద నువ్వు నిలబడు. ఓకే? సరే మామ, రేపు వస్తా మామ. రైట్. సరే రేపు వచ్చి కాలు. మామ వస్తా. అన్నాడు. అల్లుడు వచ్చినావా? లోపలికి. మామ నీ బిడ్డ ఇంకా తయారు కాలేదా? ఏంది అల్లుడు? మరి ఏది ఎప్పుడో ఇంకా లేదు? ఎప్పుడో తయారైంది, నువ్వు రావడమే లేటుకు వచ్చినావు. మామా నేను చూద్దామని ఎదురు చూస్తాను మామా. అంతేనా? పిలవాలనా? పిలువు మరి, ఇంకా మళ్ళీ పిలవాలన్నాడు ఏంది? పిలువు తొందరగా. అల్లుడు తొందరపడవా కావు. అమ్మా పద్మ, అమ్మా అమ్మా పద్మ, రామ్మా. పెళ్లి కొడుకు చూడమ్మా, చూడమ్మా పెళ్లి కొడుకు. చూసినా? ఏందమ్మా మాట్లాడుతున్న పోతే ఏందమ్మా? ఏమైందమ్మా? చెప్పకుండా లోపలికి వచ్చేసినావు. ఏమైందిరా? అబ్బాయి నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకు? నల్లగా ఉన్నాడు, అంత ఎట్లనే ఉన్నాడు, నాకు నచ్చలేదు నాన్న, నేను చేసుకోను. నల్లగా ఉండేందిరా, బోల్డంత డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది. ఇంత ఆస్తున్నా మంచిది నాన్న, నాకు నచ్చలేదు, నేను చేసుకోను. బాగా ఆలోచించు. లేదు నాన్న, నాకు అస్సలు నచ్చలేదు. బాగా నల్లగా ఉన్నాడు, అంత ఎట్లనే ఉన్నాడు, నాకు నచ్చలేదు నాన్న, నేను చేసుకోను. సరే. మామా మామా ఏమైంది? ఏమైంది మామా? అరే ఏమైంది? ఏమంటుంది నీ బిడ్డ? అయ్యో ఏంది మామా, ఏమైంది చెప్పు.
ఇంతకు నువ్వు నచ్చలేదట. నేను నచ్చలేదా? నేను ఏమైంది మామ? నాకేం తక్కువ? ఆస్తి లేదా? నల్లగా ఉన్నావట. నల్లగా ఉన్నానా? పూర్తిగా నల్లగా ఉన్నావట. నచ్చలేదని చెప్పింది. మామ నల్లగుంటే పెళ్లి కాదా మామ? ఇక నాకు పెళ్ళే కాదా మామ? ఏమి అభ్యంతర పడవా? మా అమ్మాయి కాకుండా నాకు వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తా. మామ ఆ పని చేస్తావా? గ్యారెంటీగా చేస్తా. ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చానా నీకు పెళ్లి చేస్తా, నీకు నచ్చిన అమ్మాయిని. సరే మామ, మరి నేను పోయేస్తా. మామ నల్లగుండు నా తప్ప మామ? నీ తప్పు కాదు, బ్రహ్మదేవుడు తప్పు. పోయేస్తా మామ. రండిరా, సంబంధం తీసుకో. రండిరా, రండిరా, రండిరా.